హాయ్! హలో! నమస్తే గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ? సో, ఫైనల్లీ నేనుంటున్న టౌన్‌లో స్నో అయితే పడుతుంది. అండ్ ఐ వాస్ సో ఎక్సైటెడ్. సో, ఇయర్‌లో ఇది ఫస్ట్ స్నో అని ఎందుకు అంటున్నావు? 1 వీక్ బ్యాక్ ఆల్రెడీ లైట్‌గా స్నో పడింది కదా! అని చాలామంది అనుకోవచ్చు. ఫస్ట్ స్నో అని నేను ఎందుకు అంటున్నా అంటే, ఈరోజు 100% స్నోఫాల్ అయితే పడింది నేనున్న టౌన్‌లో. 1 వీక్ బ్యాక్ స్నో పడింది. బట్ అదేదో లైట్‌గా పడింది. బట్ ఈరోజు స్నోఫాల్ వాస్ ఆసమ్. 100% స్నోఫాల్. సో, యెస్టర్‌డే నైట్ నుంచి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. రేపు స్నో పడుతుంది అని చెప్పి. సో, ఫైనల్లీ మార్నింగ్ 6:00కి లేచి నేనైతే షిఫ్ట్‌కి రెడీ అయ్యి కార్ స్టార్ట్ చేయడానికని ఎళ్తే మొత్తం స్నోతో నిండిపోయింది మా కారైతే. సో, అలా పక్కకి జరిపేసి ఫైనల్లీ కార్ స్టార్ట్ చేసి మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. బట్ ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల, చీకటిగా ఉండడం వల్ల అంత వ్యూ నాకేం అనిపియలేదు. అంటే ఇట్స్ సో నైస్, నాకు కళ్ళతో చూడడానికైతే చాలా అందంగా కనిపించింది. బట్ సమ్‌టైమ్స్ మన కళ్ళకి ఎంత అందంగా కనిపించిన కెమెరాలో మనం అంత ఎగ్జాక్ట్‌గా క్యాప్చర్ చేయలేము. సో, ఇట్ హ్యాపెన్ ద సేమ్. నాకు చూడ్డానికి ఎంత ఎంత బావుందంటే కెమెరాలో అంత మంచిగా రికార్డ్ అవి ఉండకపోవచ్చు. బట్ షిఫ్ట్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు మాత్రం నేను రికార్డ్ చేయకుండా ఆగలేకపోయాను. బికాజ్ అప్పుడు కొంచెం వెలుతురు వచ్చింది కాబట్టి రిటర్న్ వస్తున్నప్పుడు నేను క్యాప్చర్ చేసిన మూమెంట్స్ ఇవన్నీ. సో, నాతో పాటు మీ అందరికీ చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈరోజు మా వెదర్ ఫోకాస్ట్ ప్రకారం 100% స్నో. సో, మిడ్‌నైట్ 3 ఏఎం నుంచి స్టార్ట్ అయిన స్నో ఈవినింగ్ వరకు పడుతూనే ఉంది. అండ్ రోడ్స్ అయితే అసలు స్నోతో కవర్ అయిపోయాయి. సో, నేనైతే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాను. బికాజ్ నేనిది ఫస్ట్ టైం స్నోలో కార్ డ్రైవ్ చేయడం. సో, అక్కడక్కడ కొంచెం స్లిప్పరీగా ఉంది. అండ్ కార్ కొంచెం స్కిడ్ అవుతుంది. సో, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూనే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూసారా, చెట్లు అవన్నీ లైక్ ఆటమ్ వెళ్ళిపోయిన వెంటనే లైక్ లీవ్స్ అన్నీ పడిపోయి చెట్లన్నీ ఎంప్టీగా అయ్యి, దాని మీద స్నో పడేసరికి ఒక కలర్ ప్యాలెట్ క్రియేట్ అయింది. లైక్ బ్లాక్ అండ్ వైట్ లాగా. చాలా అంటే చాలా బావుంది. మీకు వీడియోలో ఎంత మంచిగా కనిపిస్తుందో నాకు తెలీదు. బట్ డైరెక్ట్‌గా చూసాను కాబట్టి నాకు అంత ఎక్సైటెడ్ అనిపిచ్చింది.